నీ ఇంట్లోనే నువ్వు పరాయి మనిషి అవ్వడం తప్పు కాదా? నువ్వు అనుభవించాల్సింది ఈ రాక్షస్ అనుభవిస్తోంది, అది తప్పు కాదా? ఇంటికొచ్చిన అడ్డమైన వాళ్ల ముందు నిన్ను అవమానించడం తప్పు కాదా? సునీల్, సునీల్, సునీల్! విన్నావా ప్రసాద్? నిన్ను నన్ను ఎన్నెన్ని మాటలు అంటున్నారో. ఈ మాటలు పడ్డానికైనా నిన్ను పెళ్లి చేసుకున్నాను. నిన్ను నమ్మి ఈ ఇంటికి వచ్చినందుకు నాకు తగిన శాస్త్రం జరిగింది. ఇంటికి వచ్చిన గెస్టులని అవమానించి పంపించేశారు. నన్ను ఇంకెన్ని అవమానాలు పాలు చేస్తారు. నేను ఇక ఇంట్లో ఉండను ప్రసాద్, వెళ్ళిపోతాను. నీ పెన్నికి క్షమాపణ చెప్పు, సారీ చెప్పు. ముందు మీరు అమ్మకు సారీ చెప్పండి. అయ్యో, ఆయన నాకు సారీ చెప్పడం ఏంట్రా? ఏమనాలో చాటుగా నేర్పించి అందరి ముందు ఈ నాటకాలెందుకు? చాడీలు చెప్పడం మీకు తెలిసేమో, మా అమ్మకు తెలీదు. అదేమి చెప్పకుండానే నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావా? మళ్ళీ మా అమ్మ చెప్పడం ఎందుకు నాన్న? మీరు చేసేవన్నీ నేను కళ్ళలా చూస్తున్నాను కదా. అవునరా, అది నా పని మనిషే. ఆ మాట తనే ఒప్పుకొని ఇంట్లో పనిచేస్తుంది. నీకు నీకు నొప్పేంట్రా? కట్టుకున్న భార్యను మీరు పని మనిషిలా చూసినా కన్న కొడుగ్గా నేను చూడలేను నాన్న, చూడలేను. అబద్ధాలు అబద్ధాలు చెప్పి నన్ను పెళ్లి చేసుకుంది, ఇప్పుడు అనుభవిస్తుంది. ఏ కోర్టులో కేసు గెలవడానికి మీరు అబద్ధాలు చెప్పట్లేదా? క్లయింట్గా వచ్చి అబద్ధాలు చెప్పి ఈవిడ మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదా? ఎవరినన్నా తప్పులు చేయండి. ఈవిడ చదువుకుంది అని భార్య అంటున్నారు, అమ్మకు చదువు లేదని ఆస్తి లేదని పని మనిషి అంటున్నారు. ఒక మనిషికి కావాల్సింది చదువు ఆస్తులేనా? ఆ మనిషికున్న వ్యక్తిత్వం నైతిక విలువలు అక్కర్లేదా? అంటే మాకు వ్యక్తిత్వం నైతిక విలువలు లేవంటున్నావా? నీకు అర్థమైందా ప్రసాదు? నిజమే, వీడు నన్ను ఇన్ని మాట్లాడుతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? నాన్న, అమ్మ ఒంటిపై ఒక్క దెబ్బ పడ్డా ఊరుకోన్నాన్నా. అంటే మీ నాన్ని తిరిగి కొడతావా హర్ష? ఏంటక్క ఇది? కొడుకును కన్నావా, ఆయనకు శత్రువుని కన్నావా? ఆయన చేయి వదులురా. ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. ఇయనే దేవుడు కాదమ్మా, కాళ్ళు పట్టుకుని క్షమించని అడగడానికి. నీ జీవితాన్ని నాశనం చేసిన రాక్షసుడు. కన్న తండ్రిని పట్టుకుని రాక్షసుడు అంటావా?
నా కడుపుని ఎలా పుట్టావురా నువ్వు? ఏ హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు పుట్టలేదా? నువ్వు నిజంగా రాక్షసుడు అంటున్నాడు ప్రసాద్. నన్ను ఇన్ని మాట్లాడిన తర్వాత మీరింట్లో ఉండాల్సిన అవసరం లేదు. తక్షణం వెళ్ళిపోండి. అవుట్, గెట్ అవుట్. ఏమండి, చిన్నపిల్లాడు, వాడేదో తెలియకంటున్నాడు. వాడు తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. మమ్మల్ని వెళ్ళమనకండి, మీ కాళ్ళు పట్టుకుంటారు. అమ్మా లెగమ్మా, నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పేదేంటి, మనమే వెళ్ళిపోదాం. నువ్వు మాట్లాడు కర్ష, నీకేం తెలీదు. అంత రోషం పౌరుషం ఉంటే వెంటనే నా ఇల్లు వదిలి వెళ్ళిపో. వెళ్ళిపో. ఇంత దూరం వచ్చాక మీరుండమన్నా ఉండను. రామ వెళ్ళిపోదాం. నేనెక్కడికి రానురా, నువ్వు కూడా వెళ్ళొద్దు. ఈ నరకం మనకు వద్దమ్మా. బయట ప్రపంచం చాలా ఉంది, అక్కడ మనం ఆనందంగా బతకొచ్చు. ఇదేరా నా ప్రపంచం, ఇక్కడేరా నా ఆనందం సంతోషం. ఇక్కడే ఉంటే వీళ్ళని చంపేస్తారమ్మా. నా మాట విని నువ్వురా. నేను చచ్చిన బ్రతికిరా ఇక్కడే ఉంటాను, నేనెక్కడికి రాను. అయితే నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళరా. బయట నా పేరు చెప్పద్దు, నా ఇంటి పేరు చెప్పద్దు. ఈ రోజు నుంచి నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు నా కొడుకువే కాదు. థ్యాంక్స్. ఎంతో మంది నేరస్తుల్ని, అమాయకులని కోర్టును నమ్మించి విడుదల చేయించారు కదా. ఫస్ట్ టైం నా లాంటి వాడికి ఈ జైలు నుంచి విడుదల కల్పించి మంచి పని చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ బై. హర్ష, హర్ష, నన్ను హర్ష, ఆగురా. హర్ష, నా మాట వినరా. హర్ష, హర్ష. ఏమండి, ఏమండి, వాడిని ఆపండి, వెళ్ళొద్దని ఆపను. చెప్పండి. నేనెవరిని ఆపను. కావాలంటే వాడితో పాటు నువ్వు కూడా వెళ్ళిపో. ఈ ఇంటి నుంచి నేను రావడానికి కాదు. అసలు నీకు అర్థం కావట్లేదమ్మా. వీళ్ళు ఎప్పటికీ మారరు. ఇక్కడే ఉంటే నీ తలరాత మారదు. వెళ్ళిపోదాం అమ్మా, ప్లీజ్. నీతో వచ్చేదాన్నే అయితే అప్పుడే వచ్చేదాన్ని కదరా. నా కోరికొక్కటే, నువ్వు ఎప్పటికీ ఇంట్లోనే ఉండాలి. మీ నాన్నగారు, పిన్ని, తమ్ముడు అందరూ నీతో నవ్వుతూ మాట్లాడాలి. అది చూసి నేను ఆనందంగా కన్నుమూయాలి. అది జరగదమ్మా. జరుగుతుందండి. మనుషులెప్పుడూ ఒకేలా ఉండరు. మార్పు వస్తుంది, మారుతారు. అసలు వీళ్ళు మనుషులైతే కదండి మారడానికి. నేను మారుస్తాను. వీళ్ళని మనుషుల్ని చేస్తాను. అత్తయ్య గారి కోరిక తీరుస్తాను. నా బంగారు తల్లి, నువ్వు నా కోడలివి కాదమ్మా,
కూతురువి. త్వరలోనే నా కోరిక నెరవేర్చమ్మా. నిన్ను నా ఇలవెల్పుగా కొలుచుకుంటాను. మాటిస్తున్నాను అత్తయ్య. మీరు ఈ ఇంటిని ఎలా చూడాలనుకున్నారో అలా చూస్తారు. అంతకంటే నాకు కావాల్సిందేముందమ్మా? వీడు తిరిగి రావాలని చెయ్యని పూజ లేదు, మొక్కని దేవుడు లేడు. ఈనాళ్ళకి ఆ దేవుడు కరుణించాడు. వీడితో పాటు నిన్ను కూడా పంపించాడు. ఇక నా తలరాత మారుతుందని నాకు నమ్మకం వచ్చింది. పెద్దమ్మా, సార్ రమ్మంటున్నారు. వస్తున్నానని చెప్పు. ఇప్పుడే వస్తానమ్మా. వెళ్ళు. ఎందుకండి అమ్మకు మాటిచ్చారు? అది నిలబెట్టుకోవడం అసాధ్యం. నేను సాధ్యం చేస్తానండి. ఆల్రెడీ మీరు చాలా కష్టాల్లో ఉన్నారు. మీ ఇంట్లో మీకేం జరిగిందో నాకు తెలుసు. అందుకే బెంగళూరు జాబ్ అని చెప్పి మిమ్మల్ని బయటకు తీసుకొద్దాం అనుకున్నాను. కానీ అమ్మొచ్చి ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ ఇంట్లో కూడా మీరు ఇబ్బందులు కష్టాలు తలకెత్తుకోవడం ఎందుకండి? సమస్య లేని జీవితం లేదండి. వాటిని సవాలుగా తీసుకుని ఢీ కొట్టడమే. నాకేం ఇబ్బంది లేదు, మీరేం వరి అవ్వకండి. మీరు ఇక్కడ అడ్జస్ట్ అవ్వగలరా? మంగ గురించి తప్ప నాకు మరో దిగులు లేదండి. వీలైనంత తొందరగా మంగని రక్షించుకోవాలి. ఆ లోపు ఇక్కడ సమస్యల్ని పరిష్కరించాలి. ప్రస్తుతానికి నా ముందున్న లక్ష్యం ఇదే. ఏమండి, ఎంత ధైర్యమే నీకు? నన్ను రాక్షసుడు అన్నవాడిని నేరుగా ఇంటికే తీసుకొస్తావా? కూల్ ప్రసాద్. హర్షబాబు రాక్షసుడు అన్నంత మాత్రాన నువ్వు రాక్షసుడు అయిపోతావా? కుర్రతనం ఉడుకుతనం ఏదో ఆవేశంలో అన్నాడు. కాకపోతే హర్షని ఇంటికి తీసుకొస్తున్నట్టు అక్కయ్య ఒక మాట మనతో చెప్తే బావుండేది. చెప్పాలని అనుకున్నాను భువనా. మరెందుకు చెప్పలేదు? ఏ నోరు పడిపోయిందా? వీళ్ళకి చెబితే ఎంత, చెప్పకపోతే ఎంత అని అనుకుందేవో ప్రసాదు. నేను అలా అనుకోలేదు భువనా. హర్షాన్ని తీసుకొచ్చి ఆయన కాళ్ళ మీద పడదాం అనుకున్నాను. వాడు కాళ్ళు పట్టుకునేలా ఉన్నాడా? కాలర్ పట్టుకునేలా ఉన్నాడు. కాలరే పట్టుకుంటాడో లేక కంఠం పట్టుకుంటాడో ఎంతైనా నీ కన్న కొడుకే కదా ప్రసాదు, క్షమించాలి. వాడి జీవితంలో క్షమించను. వాడు నా మీదే కేసు వేస్తాడా? నేను అక్కర్లేదు, కానీ వాడికి నా ఆస్తి కావాలా? కూల్ ప్రసాదు, కూల్. ఆస్తుల్ని రాజ్యాల్ని వదులుకోవడానికి హర్ష ఏమి శ్రీరామచంద్రుడు కాదు. ఈ లోకపు యువకుడు. ఆస్తి పంచివ్వాల్సిందే, లేదంటే పరువు పోతుంది. కాకపోతే వచ్చిన అమ్మాయి ఎలాంటిదో, ఆస్తొచ్చాక హర్షని ఏం చేస్తుందో, ఆస్తిని హారతి కర్పూరం చేసి హర్షని వదిలించుకుంటుందో ఏమో తెలీదు కదా. అమ్మాయి ఎలాంటిది కాదు భువనా. తనది చాలా మంచి కుటుంబం. అంత మంచి కుటుంబం అయితే తన్ను మాత్రం ఎందుకు పంపించారు? కూడా వాళ్ళు రావాలి కదా, నన్ను అడగాలి కదా. వాళ్ళు వస్తా ఉన్నారండి, నేనే వద్దన్నాను. అంటే ఆయన్ని అడగాల్సిన అవసరం లేదు అని అనుకున్నావా అక్క? ఆయనకు విషయం చెప్పి తర్వాత వాళ్ళని పిలుద్దాం అనుకున్నాను. నార్మల్ నోరు తెరిస్తే అవతారు. ఇంతవరకు ఎప్పుడైనా నిజం చెప్పావా? అవునులే, పెంచిన వాళ్ళ బుద్ధులు ఎక్కడికి పోతాయి? ఎవరిని పడితే వాళ్ళని కోడలు అని ఇంటికి తీసుకొచ్చావు. ఈ విషయం బయటికి తెలిసి పలానా రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ పెద్దబ్బాయి ఇంట్లో చెప్పకుండా
ఒక అనామకురాల్ని పెళ్లి చేసుకుని వచ్చాడు అని జనాలు 100 రకాలుగా మాట్లాడుకొని మన పరువు అంతా తీసేస్తారు. నేను వాళ్ళ ఇల్లు చూశాను భువనా, వాళ్ళ కుటుంబాన్ని కూడా చూశాను. మనకన్నా మంచి స్థాయిలో ఉన్నారు వాళ్ళు. అంటే మనం తక్కువ వాళ్ళవా? అడుక్కు తింటున్నావా? ఏంటి ప్రసాద్ అక్క ఉద్దేశం? నిన్ను తక్కువ చేసి మాట్లాడుతోంది. నేనేం తప్పు చేశాను నీకు? నన్ను తప్పు చేయడానికి చెప్పిన అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేసినా కూడా ఇంట్లో ఉండనిచ్చాను. కూడుగుడ్డ పెట్టాను. ఆఖరికి నిన్నో బిడ్డకి తల్లిని చేశాను. ఇంత చేసినా కూడా నా పరువు తీస్తావా? ఏమైందమ్మా? ఆ కన్నీళ్ళేంటి? ఏడుస్తున్నావా? ఈ మనిషి ఏమైనా అన్నాడా? కొట్టాడా నిన్ను? లేదు నాన్న, లేదు. మరెందుకు ఏడుస్తున్నావు? మా అమ్మని కొట్టావా? అవును, కొట్టాను. ఏం చేస్తావు? ఛీ, ఇంత వయసు వచ్చినా మారా మీరు? న్యాయశాస్త్రాన్ని ఔపోసన పట్టాను అంటారు. కట్టుకున్న భార్యను కొట్టడమేనా న్యాయం? నాకు చెప్పాల్సిన మీరే నీతి తప్పుతున్నారు. దీనికి మీరు ఏదో ఒక రోజు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇంతకింత అనుభవిస్తారు. హర్ష, అలా అనకూడదురా, తప్పు. నువ్విలా ఉండబట్టే ఆయన అలా ఉంటున్నాడు. చెబితే వినవు, కోరి నరకం భరిస్తాను అంటావు. మమ్మల్ని ఎవరూ భరించాల్సిన అవసరం లేదు. అంత కష్టంగా ఉంటే అందరూ కట్టకట్టుకుని బయటకు వెళ్ళండి. వెళ్ళడానికి క్షణం పట్టదు నాన్న. కాని ఈ పిచ్చి తల్లి ఇక్కడ తనకు తాను జీవిత ఖైదు చేసుకుంది. మీరెంత బాధ పెట్టినా మీపై గౌరవంతో ఇష్టంతో తనకు తాను సంఖ్యలు వేసుకుంది. ఒక్క క్షణం మా అమ్మ మనసు మార్చుకుంటే మిమ్మల్ని మీ సామ్రాజ్యాన్ని పునాదులతో సహా కూల్చేయడానికి నాకు క్షణం పట్టదు. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు? పెద్దవాళ్లతో ఇలాగేనా మాట్లాడేది? మనం ఈ ఇంట్లో అందరితో కలిసి ఉండడానికి వచ్చాం. ఈ ఇంటిని కూల్చడానికి కాదు, మనుషులతో విడిపోవడానికి కాదు. ఇది ఇల్లు కాదు, వీళ్ళు మనుషులు కాదు. తప్పండి. సొంత ఇంటిని, సొంత మనుషులని ఇష్టపడకపోవడం అంత ప్రమాదం వేరొకటి లేదు. అసలు ఈయన మా అమ్మని ఏమంటున్నాడు తెలుసా? ఆవిడ ఆయన భార్య అండి. వారి కొడుకైనంత మాత్రాన వాళ్ల మధ్యలో జోక్యం చేసుకునే హక్కు మీకు లేదు. అంటే ఆయన మా అమ్మను బాధ పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకోమంటారా? మావయ్య గారు బాధ పెడుతున్నారని అత్తయ్య గారు ఏమైనా మీతో చెప్పారా? మిమ్మల్ని జోక్యం చేసుకోమని అడిగారా? అమ్మ నాతో ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు, ఏది అడగనవసరం లేదు. నాకంతా తెలుసు. లేదండి, అత్తయ్య గారికి మావయ్య గారి తర్వాతే మీరు. అత్తయ్య గారిని కానీ మావయ్య గారిని కానీ ప్రశ్నించే హక్కు మీకు లేదు. వాళ్ళెవరైనా మీతో వాళ్ళ బాధలు చెప్పుకున్నా, జోక్యం చేసుకోమని అడిగినా అప్పుడు కొడుగ్గా మీరు బాధ్యతలు తీసుకోవాలే తప్ప మీ సొంతానికి నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ వీళ్ళ గురించి మీకు తెలీదు. ముందు మీ పరిధుల్ని మీరు తెలుసుకోండి. దయచేసి ఇంకెప్పుడు ఇలా వాళ్ళ మధ్యలో జోక్యం చేసుకోకండి. ఆయన చేసిన తప్పుకి నేను క్షమాపణ చెప్తాను మావయ్య. ఆయన్ని క్షమించండి.
అత్తయ్య గారితో చిన్న పనుంది, తీసుకెళ్ళొచ్చా మావయ్య? పని అయిపోయింది, తీసుకెళ్ళమ్మా. రండత్తయ్య. అమ్మ దివ్య, ఏంటి ప్రసాదు, కోడలి పిల్ల బాగా తెలివైందిలా ఉంది. నీకు హర్షకి మధ్య గొడవ పెంచకుండా ఆపి, నీ కోపం తగ్గేలా సారీ చెప్పి, అక్కని నువ్వేమనకుండా తీసుకెళ్ళిపోయింది. తను సామాన్యురాల్లా కనిపించట్లేదు. ఎవరు ఎలా ఉన్నా సరే, దిస్ ఇస్ మై హౌస్. ఎవ్రీవన్ షుడ్ ఫాలో లా ఆఫ్ దిస్ హౌస్. ప్రతి వాళ్ళు నా మాట వినాలి, నాకే కట్టుబడి ఉండాలి. మంగా, 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 అమ్మ మంగా, మంగా, మంగా.